ఏమైందా? ఇంకా టాబ్లెట్ వేసుకోలేదా? వేసుకోలేదు నాన్న. ఎందుకురా ఈ టాబ్లెట్ వేసుకో? వద్దు నాన్న, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను. అని ఆగు. మీ అమ్మేమో నేనే తప్పు నా తప్పు అంటుంది, నువ్వేమో నేను తప్పు చేశానని వెళ్ళిపోతున్నావు. అసలు ఏం జరుగుతుందిరా? నేనేం చేశా? మొత్తం మీరే చేశారు. నాకు జ్వరం వచ్చింది కదా అని టాబ్లెట్ అడిగితే అమెరికా నుంచి తెప్పిస్తారు. సరే తెప్పించాడు కదా అని వేసుకుంటే అలా వేసుకో ఇలా వేసుకో అని నా టాబ్లెట్ కూడా మీరే వేస్తే ఫీవర్ తగ్గట్లేదు నాన్న. నవ్వుతున్నారు నాన్న నా ఫ్రెండ్స్, నాకు ఇంకా జ్వరం తగ్గట్లేదు అని. ఈ కోపం చిరాకు ఎక్కడ చూపించాలో తెలియక ఓ రోజు అమ్మ మీద కూడా ఆశేస్తాను నాన్న. అప్పటి నుంచి అమ్మ టాబ్లెట్లు ఇవ్వడం మానేసింది నాన్న. నాన్న నేను ఏం చేసినా మీ మంచి కోసమే కదా చేసేది. అవును నాన్న, అందుకే ఇప్పటికి కూడా టాబ్లెట్ వేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ ఆ టాబ్లెట్ ఇంకా మీ చేతుల్లోనే ఉంది నాన్న. ఏంటి విశేషాలు? శతద్రు వంశ యోధుడు ధీరుడు 100 టాబ్లెట్లు ఒకేసారి మింగగల ధీరుడు దొరికాడు షేర్ ఖాన్. శతద్వంశ యోధుడు 100 టాబ్లెట్లు మింగే వీరుడా? ఎక్కడా వీరుడు? రండి చూపిస్తాను. ఇదిగో భైరవ. మాన్సింగ్, నువ్వు చెప్పింది ఒట్టి బుర్ర. శతద్వంశ యోధుడు 100 టాబ్లెట్లు మింగే వీరుడు ఇతనా? నువ్వు చెప్పింది ఒట్టి బుర్ర కథ అని నిరూపిస్తాను మాన్సింగ్. భైరవ, 100 టాబ్లెట్లు మింగలేవని ఒప్పుకొని నా కాళ్ళకు సలాం కొట్టి వెళ్ళిపో. నా ఫార్మసీ ఇండస్ట్రీలో నీకు జాబ్ ఇప్పిస్తాను. నేను నీకు మాట ఇస్తున్నా షేర్ ఖాన్. నీ ఫార్మసీ ఇండస్ట్రీలో సీనియర్ పొజిషన్ తెచ్చుకోకపోతే జీవితాంతం నీకు గులాం అయిపోతాను. నీ ఒంట్లో రెసిస్టెన్స్ పవర్ అనుకుంటే 100 టాబ్లెట్ పంపిస్తాను. 1 గంటలో మింగి చూపించురా. డోస్ ఎక్కువ ఉన్న టాబ్లెట్లు ఎన్నుకొని మరి పంపు. వాటిని చూస్తేనే సగం చేస్తావురా. ఎక్కువైనా పర్లేదు, డోస్ తక్కువ కాకుండా చూసుకో. 100లో 1 టాబ్లెట్ మిగిలిన నువ్వు ఓడినట్లేదా? ఒక్కొక్క టాబ్లెట్ కాదు షేర్ ఖాన్, 100 టాబ్లెట్లు ఒకేసారి పంపించు. శభాష్, ఖమోష్. పీछे मार. पहला पौधे. ఒకటి, 3, 3, 20, 40, 30. पीछे से मार. पौधे पीछे से मार. 50, 70, 80, 90, 95, 97, 98, 99. చాలా షేర్ ఖాన్, ఇంకో 100 పంపిస్తావా? శభాష్ భైరవ. ఎవరి పేరు చెప్తే ఫార్మా నుంచి గజగజ వణుకుతుందో ఆ బాస్ ఇప్పుడు నీ ముందు గులాం అవుతున్నారా? సారీ. శభాష్ భైరవ. ఎవరి పేరు చెప్తే చీలుతున్నా నీ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా టాబ్లెట్ మింగావురా. ఎవరి పేరు చెప్తే ఫార్మా ఇండస్ట్రీ గజగజ వణుకుతుందో ఆ బాస్ నీ ముందు గులాం అవుతున్నారా? బాస్ నీ ముందు గులాం అవుతున్నారా? భైరవ్ ఇతను చచ్చిపోయాడు షేర్ ఖాన్. కమ్ముకుంటే నా కారు మబ్బులు మింగేదాన్ని వీర తెలుస్తున్నాయా భైరవ? కానీ వారికి తెలియదు నేను మింగింది అని. ఈ రోజు అస్తమించచ్చు, కానీ ఫార్మా ఇండస్ట్రీని చీల్చుకొని మళ్ళీ పుడతారు భైరవ.